మా కొడుకులు ఏదో జాబులు చేసుకొని మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మా ఖర్చుల కోసం వేసినవి మేము వీళ్ళకి వాళ్ళని చచ్చిపోనివ్వకుండా వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎందుకంటే మా బాధలు ఈ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకుంటే మేము అందరం రాష్ట్రం బాగుపడతాం. 4,000 కోట్లు ఎంత అండి ఒక లెక్క? అదేదో తొందరగా తేల్చి ఆ యాజమాన్యాన్ని బయటికి తీసుకొచ్చి చేయాలి కదండి. లేదంటే ఇప్పుడు ఈ 5వ తారీఖు నిరవధిక దీక్షలు ఉన్నాయి. అందరికి మండుతుంది. రోజుకు 2 జిల్లాల కాడికి వస్తున్నారు. ఇప్పుడు 5వ తారీఖు మాత్రం మేము పెద్ద ఎత్తున చేయబోతున్నాము. అప్పటికి కూడా స్పందించి మాకు ఏదో ఒక న్యాయం చెయ్యకపోతే ఇంకా మేము ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సహనంగా నడిపించుకొస్తున్నారు ఇప్పటికి ఉద్యమాన్ని. ఒక గాంధీ తాతలాగా నడిపించుకొస్తున్నారు. ఇంకా సహించకుండా ఆయన మాట కూడా దాటి యాజమాన్యం వీళ్ళ మీద పోతాం. వీళ్ళు ఎంతమంది చనిపోతారో తెలియదు, వాళ్ళు ఎంతమంది చనిపోతారో తెలియదు. మా ఉక్రోషం అలా ఉంది. దయచేసి అర్థం చేసుకొని లోకేష్ బాబు అయినా అనిత గారికి అప్పచెప్పారండి. ఇదంతా ఏమి జరిగి ముందుకు పోవట్లేదు. ఆమె వారం చెప్పి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోతూ ఉంది. అలా కాదు, లోకేష్ బాబు గారు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లోకేష్ బాబుకి మాకు 5వ తారీఖు వార్త రావాలి.